ఓకే. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు 'భైరవం'. మూవీ ఎలా ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఓకే. ఎందుకిలా అనేది మనం ఫుల్ లెంగ్త్ రివ్యూలో చూసుకుందాం. అండ్ ఈలోపు మీరు మన కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ప్లాట్ విషయానికొచ్చేస్తే మన హీరో ఒక అనాథ అనమాట. తనకి ఎలా వీళ్ళిద్దరూ కలిసారు ఇది మన స్టోరీలో చూస్తాం. అండ్ ఎలా విడిపోయారనేది కూడా స్టోరీలో చూస్తాం. స్పాయిలర్ అలర్ట్ అనుకోండి. అండ్ మనకి ఓపెనింగ్ ఇంట్రొడక్షన్స్ అనేవన్నీ చాలా దారుణంగా డిజైన్ చేసుకున్నారు. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకలా అన్నానని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రో స్పెషల్‌గా అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా పెట్టారు ఎంట్రీ కోసం. అండ్ ఇట్స్ ఓకే. ఓకే. కొంచెం మనం బోయపాటి మామ డైరెక్ట్ చేసినట్టుంటాయి ఫైట్స్ అన్నీ. అండ్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ మన సీనియర్ క్యారెక్టర్‌ది ఎలా వీళ్ళకి పరిచయం అయ్యాడనేది. అండ్ మనకలా స్టోరీ ప్రొసీడింగ్స్ అవుతుంటే ఓకే ఫీలింగ్‌తోని వెళ్తుంటది. ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంది నచ్చింది నాకు. అండ్ బీజిఎం కూడా ఇచ్చి పడేశారు. అండ్ మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కొంచెం ఇంటెన్స్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ మన మంచు మనోజ్ గారు ఎలా ట్రాప్ అయ్యారు ఇవన్నీ మనకు చూపిస్తారు సినిమాలో. అండ్ క్లైమాక్స్ గుడ్. ఇలా వెళ్ళిపోతుంది సినిమా. ఒక యావరేజ్ ఫిల్మ్, ఒక 50 యావరేజ్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇది ఎందుకు చూడాలి, ఖచ్చితంగా చూడాలంటే ఫైట్స్ అంతే, పెద్ద ఇంకేం లేవు. ఫైట్స్ కూడా మనకి కొంచెం ఓవర్ ది టాప్ చేశారు. ఇంకా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా బీజిఎం అండ్ ఫైట్స్ నచ్చాయి. ఇంకా ఓవర్ ద టాప్స్ ఉన్నాయని అండ్ మూవీకి అదే హైలైట్. అండ్ బీజిఎం ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చారు. అండ్ సాంగ్స్ అసలు ఏం బాగోలే, మైనస్ అనమాట ఇది. అండ్ డ్రామా ఇవన్నీ ఓకేగా వెళ్ళిపోతాయి. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మన ముగ్గురు హీరోస్ కూడా వాళ్ళ కెరీర్ బెస్ట్ ఇచ్చారు. అండ్ చాలా బాగా చేశారు కూడా. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ కరెక్ట్గా సరిపోయి వాళ్ళ క్యారెక్టర్కి. అండ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ గుడ్ ఉన్నాయి. టెక్నికల్లీ మూవీ ఎక్కడ మనకి డిసప్పాయింట్ చేయదు, బాగా అనిపిస్తుంది. అండ్ కెమెరా వర్క్ కూడా ఓకే, పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. అండ్ దీనికి మనం ఇచ్చే ఓవరాల్ రేటింగ్ అబవ్ యావరేజ్ మూవీ. అండ్ అదే ఎక్కువ. ఓకే బాయ్, నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.